నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము భద్రకాళి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ రోజుకి 15వ తారీఖు నుంచి మొదలైన ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఈ రోజుకి ముగియనుంది. ఈ రోజు 17వ తారీఖు రోజున ఉదయం 8:40 నుంచి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి కూడా ధ్వజస్తంభం ఏర్పాటు చేసే క్రమంలో అయితే ఇక్కడ అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు అందరూ కూడా రావడం జరిగింది మరియు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే క్రేన్ ఉందో ఆ క్రేన్ తోని ఈ ధ్వజస్తంభం ఎంత పెద్ద ఎత్తున కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత పెద్దగా కనిపిస్తున్నదో ఇది కూడా అమ్మవారి పూజలు మొత్తం పూజలు అన్ని కూడా చేసి 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించి కూడా ధ్వజస్తంభం అనేది ఈ రోజు అయితే ప్రతిష్టాపించబోతున్నారు. సో ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన మరిన్ని అంశాలను మనము ఇక్కడున్న ఆలయ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భద్రకాళి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శేషి శర్మ గారు ఉన్నారు. ఒకసారి ఈ భద్రకాళి ప్రతిష్టాపన ధ్వజస్తంభం ప్రతిష్టాపన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యగారు. అయ్యగారు, ఈరోజు ధ్వజస్తంభం కార్యక్రమం నిర్వహించారు. సో అసలు ఎందుకు ఈ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేస్తున్నారు? దేవాలయం అంటే దేవుడి యొక్క శరీరం, గర్భాలయం అంటే దేవుడి యొక్క ఉదరం, శిఖరం శిరస్సు, పాదం అంటే రాజగోపుర స్థానంలో అది పాదస్థానం. అట్లా ఒక్కొక్క అంగం ఈ దేవాలయం మొత్తం కలిసి దేవతా శరీరం. ఆగమ శాస్త్రం 3 స్థాయిలుగా చెప్పింది ఈ పూజారాధన. కర్షణాది ప్రతిష్టాంతం, భూమిని తవ్విన దగ్గర నుంచి ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేసేంతమడు. ప్రతిష్టాది ఉత్సవాంతం, ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి ఉత్సవాలు చేసాం. ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతం, ఉత్సవములను మొదలుకొని ఎక్కడ ఏ లోటుపాట్లు జరిగినా వాటికి ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. అయితే ప్రతిష్టాది ఉత్సవాంతం అన్న మధ్యలో ఉన్న చెప్పబడిన దాంట్లో ఉత్సవం చేయాలి అంటే ఆ ఉత్సవానికి ధ్వజారోహణం చేయాలి. ఆ ధ్వజారోహణం ఎక్కడ చేయాలి, ఆ ఉత్సవం ఎట్లా ఉంటుంది? నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు. నిత్యం, వారం, పక్షం, మాసం, సంవత్సరం, ఇట్లా 7 రోజులకు మించిన ఉత్సవం ఉంటే ధ్వజారోహణం చేయాలి. దానికి ధ్వజస్తంభం కావాలి. ధ్వజస్తంభం, దాని స్థానం ధ్వజస్తంభం. అట్లాగే మామూలుగా కూడా ఏ ఉత్సవం చేయాలా ఆ గుడికి ధ్వజం అనేది, ధ్వజస్తంభం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇది బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉంటుంది. 33 కోట్ల దేవతలు దీంట్లో ఉంటారు. కింద భాగం, బ్రహ్మ భాగం భూమిలో ఉంటుంది, విష్ణు భాగం పీఠంలో ఉంటుంది, రుద్ర భాగం మీదకు ఉంటుంది. దానికి కట్టబడిన చిరు గంటలు ఆ ధ్వనికి అసురీ శక్తులు వెళ్ళిపోతాయి. దేవాలయానికి భక్తులు ప్రవేశిస్తారు కదా దర్శనార్థం, సమస్తమైన రుగ్మతలు ఆ ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేయడం ద్వారానే వెళ్ళిపోతాయి. ఈ రోజు ఉదయం 8:40కి ముహూర్తం పెట్టడం జరిగింది. ఎందుకు అసలు ఈ రోజు ఎందుకు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు? మంచి ముహూర్తం, ఉత్తరాయణం, మంచి ముహూర్తం, మంచి లగ్నం, మంచి నక్షత్రం అన్ని కలిసి వచ్చినప్పుడు ముహూర్తం పెట్టి. ఎన్ని ఫీట్ల ధ్వజస్తంభం? 54 ఫీట్. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారవడం జరుగుతుంది, లేకుంటే ఇదే పర్మనెంట్? ధ్వజస్తంభం కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. 40 ఏళ్ల క్రితం ప్రతిష్ఠ చేసిన ధ్వజం ఆ స్తంభం చీకిపోయి శిథిలమైంది కాబట్టి దాని స్థానే కొత్త ధ్వజస్తంభం. అయ్యగారు, చివరిగా భద్రకాళి ఆలయంకి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సత్యం మాట్లాడాలి, స్త్రీల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, శుద్ధమైన సంపాదన ఉండాలి, పరోపకార బుద్ధి ఉండాలి మనకు. ఇవన్నీ నిత్యం సాధన, అనుక్షణం చదువు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి. 10 మందికి దానం చేయాలంటే మీ దగ్గర సంపాదన ఉంది. అజరా మరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధే గృహీత యువకేశేషు మృత్యురా. శాస్త్రం నాకు చావు రాదు, ముసలితనం రాదని ఎప్పుడు సంపాదిస్తూ ఉండాలి, లేకపోతే చదువుకుంటూ ఉండాలి. నీ చదువు 10 మంది అంధకారాన్ని పోడగొడుతుంది, నీ సంపద 10 మంది దరిద్రాన్ని దూరం చేస్తుంది. కాబట్టి అనుక్షణం అంటే సంపాదించమన్నాడు కదా అని అడ్డగోలుగా గృహీత యువకేశేషు మృత్యునా ధర్మమాచరి. నా చుట్టూ మృత్యు చేతిలో ఉందన్న భయంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మబద్ధంగా సంపాదించాలి. సో మరి విన్నారు కదా, దాదాపుగా 54 ఫీట్ల ధ్వజస్తంభం అయితే ఏర్పాటు చేయడం ఈరోజు జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఎంతో విశిష్టమైన ముహూర్తం కావడంతో పాటు ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా ప్రధాన అర్చకులు శేషి శర్మ గారు అయితే మనతో పాటు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సంజయ్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.